రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇందుకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. వేర్వేరు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే నెల, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారనే వివరాలను జాబ్ క్యాలెండర్ లో పొందుపరిచింది. నియామకాలు నిర్వహించే ఏజెన్సీ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలను వివరించింది. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు జరుగుతాయి. గ్రూప్ 1 పరీక్షలను అక్టోబర్లో నిర్వహిస్తామని, గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్లో, గ్రూప్ 3 పరీక్షలను నవంబర్లో నిర్వహిస్తామన్నారు. కాగా ఈ ఖాళీలకు ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలై పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి మెయిన్స్ కు అర్హత పొందిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. ఈ ఏడాది అక్టోబర్లోనే మరోసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో తెలిపింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ ను 2025 జూలైలో నిర్వహిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఇక వచ్చే ఏడాది జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో తెలిపింది. ఇక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది. ఇక ట్రాన్స్కోలో వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇక వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి మే నెలలో పరీక్షలు పెడతామని తెలిపింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఇక డిగ్రీ కాలేజీలో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్ లో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ లో పరీక్షలు నిర్వహించున్నట్టు పేర్కొంది. నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తామని తెలిపింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ప్రతి ఏడాది 2 సార్లు టెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సర్కార్ 2025 ఏప్రిల్లో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి జూన్ లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఇక ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుందనే వివరాలను పొందుపరచలేదు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం 2025 జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు పెడతామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో వివరించింది. వచ్చే ఏడాది జూలైలో మరోసారి గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుందని జాబ్ క్యాలెండర్ పేర్కొన్న సర్కార్ ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుందనే వివరాలను పొందుపరచలేదు. ప్రిలిమ్స్ తర్వాత సాధించిన వారు మెయిన్స్ రాస్తారని మాత్రమే పేర్కొన్నారు.